సో ఏంటంటే అందుకేనా ఇప్పుడు కొత్తగా తెలంగాణ జాగృతి అని పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. అది స్వచ్ఛంద సంస్థ అంటున్నారు, బట్ అది రేపు పార్టీగా అవతారం ఎత్తే అవకాశం ఉంది అంటున్నారు. అవును. ఇప్పుడు ఏదైనా కొందరు ఇలాంటి వాళ్ళు చాలా మంది అట్లా చేశారు కదా సార్. ఇప్పుడు మొదలేమో సోషల్ ఆర్గనైజేషన్ ఉంటే తర్వాత పొలిటికల్ పార్టీగా మారుతది. మనకు పొలిటికల్ హిస్టరీలో చాలా మంది ఇట్లా వచ్చినయి కనపడ్డాయి. కానీ ఈమె బాగా యాస్పిరేషన్స్ అయితే బాగా పెరిగిపోయినాయి సార్ కవిత. ఏ స్థాయిలో అంటే చాలా పెద్ద స్థాయిలో యాస్పిరేషన్స్ పెరిగిపోయినాయి. ఆ యాస్పిరేషన్స్ పెరిగిపోయిన మహిళ ఇప్పుడు ఆమెను సడన్‌లీ పొలిటికల్‌గా పక్కకు పెట్టడం అనేది ఆమె జీర్ణించుకోలేదు వాస్తవంగా. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ చేసింది ఏంటి సార్, మీరు మేము అందరం 10 ఇయర్స్ నుంచి చూసిందే. వాళ్ళ పొలిటికల్ కెరీర్స్ ఎట్లా డెవలప్ అయినాయి, ఏ విధంగా డెవలప్ అయినాయి, ఎవరి వల్ల అయింది. కేటీఆర్ గాని, కవిత గాని వీరిద్దరిని ఎంకరేజ్ చేసింది కేసీఆరే. ఇప్పుడు ఆయన కూడా ఇట్లా అవుతదని ఊహించి ఉండకపోవచ్చు. ఎవరి పాత్రలో, ఎవరి లిమిటేషన్‌లో వారు ఉంటుండొచ్చు అనే నమ్మకంతోటి వాళ్ళని ఎంకరేజ్ చేసిండు. వాళ్ళలో బాగా యాస్పిరేషన్స్ పెరిగిపోయినాయి. వాస్తవానికి కేసీఆర్ మాత్రం తన వారసత్వాన్ని కొడుక్కే ఇవ్వాలని అనుకుంటుండనేది మీరన్నట్టుగా మనకు 4, 5 ఇయర్స్ నుంచి అది కనపడుతుంది. కొన్ని సిగ్నల్స్, సింప్టమ్స్ అన్నీ కనపడుతున్నాయి. దానికోసం ముఖ్యమంత్రి పదవి మా నాన్న తర్వాత మా అన్ననే అయితాడనేది కవితకు తెలియదని నేను అనుకోను, తెలుసు. ఉమ్. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏందనంటే పొలిటికల్లీ టోటల్లీ ఐసోలేట్ చేస్తున్నారు నన్ను. ఓకే. ఇప్పుడు అతన్ని ప్రెసిడెంట్ చేయొచ్చు సార్. యాక్టింగ్ ప్రెసిడెంటా, వర్కింగ్ ప్రెసిడెంటో కేటీఆర్ ఉన్నాడు. ఆమె ఏం ఆశిస్తుంది నెక్స్ట్? నాకు జనరల్ సెక్రటరీ అని ఇవ్వాలి కదా, సెక్రటరీ జనరల్ అని ఇవ్వాలి కదా అని ఆశలో ఉంటుంది. ఆమెను అట్లా కాకుండా పార్టీ యాక్టివిటీకి దూరం పెడుతున్నారు వాళ్ళు. ఉమ్. పార్టీ యాక్టివిటీకి దూరం పెడుతున్న పరిస్థితులు ఆమెకు చాలా ఈజీగా అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఆమె జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నుంచి ఆమె చాలా కాలం సైలెంట్గా ఉంది, మనకు తెలుసు. సైలెంట్గా ఉండి దాని తర్వాత డే బై డే స్టడీ చేస్తా పోయింది, ఏదో ఒక పొజిషన్ ఆశిస్తా పోయింది. అక్కడ ఏం జరుగుతలేదు, ఈమెను వాళ్ళు పట్టించుకుంటలేరు కూడా. ఓకే. ఎవరు? కేసీఆర్ గారు, కేటీఆర్. పట్టించుకున్నప్పుడు ఆమెకి ఈజీగా అర్థమైపోతుంటది కదా, కంప్లీట్ ఐసోలేట్ చేస్తున్నారు నన్ను అనేది. అప్పుడు ఆమె బయటపడుతుంది. సో ఈయన అటాక్ రెడీ చేసినట్టేనా ఆవిడ కలకు వాళ్ళ ఫాదర్ మీద, బిఆర్ఎస్ పార్టీ మీద? అటాక్ కానీ రెండు రకాలన్నది. ఇప్పుడు నేను మీకు ముందు చెప్పిన కదా, ఇప్పుడు ఆమె పొజిషన్ ఏంటంటే ఒకవైపు ఏమో ఒత్తిడి చేయడం కేసీఆర్ పైన ఒక రకమైన ఒత్తిడిని తీసుకురావడం. రెండోది, నేను కేటీఆర్ కంటే కూడా తక్కువేం ఆస్పిరెంట్ కాదు, బెటర్ ఆస్పిరెంట్నే నేను అనేది ఆమె నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాను. జస్ట్ లైక్ ఇప్పుడు కేసీఆర్కి ఇచ్చిన నోటీసుల మీద ధర్నా కార్యక్రమం అయితే, నిరసన కార్యక్రమం చేపడతా అని చెప్పిందో, అలాంటి ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే ఆమెకు దగ్గరకు వచ్చి కలవకపోయినా ఆమె మీద ఒక రకమైన సింపతి అనేది క్యాడర్ లో కానీ ప్రజల్లో కానీ ఏదో ఒక కారణాలు ఏర్పడే అవకాశం. ఇప్పుడు నిజమే, ఇప్పుడు ఆమె ఏమన్నా సార్, ఒక మాట మీకు కూడా గుర్తుండి ఉంటుంది. కేవలం ట్విట్టర్ లో స్పందిస్తే ఉద్యమాలు అయిపోతాయా అని అన్నది. ఎవరినన్నది? వాళ్ళ అన్ననే అన్నది. ఇప్పుడు ఈమెం చేస్తుంది, డైరెక్ట్ యాక్షన్లకు వస్తున్నది. ఆయన ట్విట్టర్ లీడరే తప్ప నేను పబ్లిక్ లీడర్ను అనేది నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. మా తండ్రికి నోటీసులు ఇస్తే ఆయన ట్విట్టర్లో స్పందిస్తున్నాడు తప్ప డైరెక్ట్ యాక్షన్లకు దిగుతలేడు, ఒక మూవ్మెంట్ నిర్మాణం చేస్తలేడు. కానీ నేను చేస్తున్నా చూడండి అనే ధోరణిలో జూన్ 4th నాడు కార్యక్రమం తీసుకున్నారు. అండ్ రియల్లీ జనాలకు ఏమనిపిస్తుంది? షీఈస్ బెటర్ దాన్ కేటీఆర్ అని అనుకుంటారు ఈ విషయం. అది ఇంకో మాట కూడా అన్నారు, ఇంకో మాట కూడా అన్నట్టు గుర్తు నాకు. లీక్ వీరుడు, గ్రీక్ వీరుడు అనే పదాలు కూడా ఉపయోగించింది ఆవిడ. అంటే లీక్ వీరుడు, గ్రీక్ వీరుడు అంటే లీకులు చేసింది సో అండ్ సో పర్సనే అనేది ఆమె చెప్పినట్టే లెక్క. మనకు వాళ్ళు లీక్ చేసి నన్ను బజార్కి ఎక్కించిండ్రు, అయినా నేనెందుకు ఊరుకుంటా అనే దూరంలో ఈమె కూడా రెడీ అయింది. ఈ లెటర్ లీక్ లో చాలా రహస్యాలు, అంతుబట్టని విషయాలే మనకు అర్థం కాని ఇప్పటికీ. అసలు నిజంగానే కేసీఆర్ హౌస్ నుంచే రిలీజ్ అయిందా అది, లేకపోతే ఈమెనే రిలీజ్ చేయించుకున్నదా అనే అనుమానం కూడా ఉంటుంది. లేదు, ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో ఉన్న ఒక లెటరు బయటికి లీక్ కావడం అనేది ఇంపాసిబుల్ మన లెక్కలో.
ఎందుకంటే పొలిటికల్ లెటర్ కదా అది. అవును. పొలిటికల్ ఫామ్ తీసుకునేటువంటి లెటర్ అది. పార్టీకి బ్లేమ్ వచ్చే లెటరు. దాన్ని వాళ్ళు వాంటెడ్లీ బయట పెట్టారా? ఈమెకు వ్యతిరేకులైనా పెట్టాలి, లేదంటే ఈమెనైనా పెట్టాలి. ఇద్దట్లో ఏదో ఒకటి జరగాలి. స్వయంగా కవితనే ఆమె అమెరికా నుంచి రిటర్న్ వచ్చేసరికి ఇక్కడ లెటర్ లీక్ అయి ఉండాలనే ధోరణితోటి ఆమెనే లీక్ చేయించిందా? లేకపోతే నిజంగానే ఆమె చెప్తున్నట్టుగా కేటీఆర్ ఇంకెవరు లీక్ చేయించిండ్రా హ్మ్. అనేది మాత్రం ఉంది. నాకు అనిపించేది ఏంటంటే కేటీఆర్ కూడా ఏమవసరం అది లీక్ చేయించడం? లాభం కాదు కదా. బీఆర్ఎస్ కి నష్టమే చేస్తుంది, తనకు కూడా నష్టమే చేస్తుంది అనేది కేటీఆర్ నోటీస్ లో ఉంటది. కానీ కేటీఆర్ చేయించినట్టు మనకేం అనిపిస్తలేదు. ఇంకేదన్నా అదర్ సోర్స్ నుంచి కేసీఆర్ హౌస్ నుంచి బయటికి తెప్పించిన ఇంకే పొలిటికల్ పార్టీ అన్నా ఉందా? అది పవర్ లో ఉన్న కాంగ్రెస్ అయినా కావచ్చు, హ్మ్. లేకపోతే కవితనైనా కావచ్చు. ఎందుకంటే రావు గారు, ఒక పత్రికలో ఆమె ఖండిస్తూ ఉన్నా కూడా అవే వార్తలు వస్తా ఉన్నాయి అని అంటే అక్కడ కూడా కొంత అనుమానం. మొదటి రోజు ఆమెమో జర్నలిజం కాంగ్రెస్ కాదు శాడిజం అంటున్నారు. అది రాస్తానే ఉన్నారు. వీళ్ళేమో మాకు అదేం పట్టదు అని రాసుకుంటూ పోతున్నారు. అవును. అక్కడ కూడా కొంచెం జస్ట్ కార్నర్ లో ఏదో ఒక కార్నర్ లో అనుమానం కూడా మనకు వస్తున్నది. ఇక్కడ ఇంకొక కానీ అనుమానం ఆమె కూడా ఉంది శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంకొక అనుమానం కూడా ఉంది. అసలు కేసీఆర్ గారే ఈ డ్రామా అంతా నడిపిస్తున్నారేమో అని అనిపించట్లేదా? ఆ స్ట్రాటజీలు కేసీఆర్ అట్నే ఉంటాయి. ఎందుకంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుంది, షార్ట్ టర్మ్ ఉండదు. ఇప్పుడు ఇటువంటివి ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండే అవకాశం కూడా ఉంది. హ్మ్. రెండోది ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అనుమానపడాల్సింది ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ బీసీ వాదం బాగా పెరిగిపోయిన మాట తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఏదో రిజర్వేషన్స్ కోసం అదేంటి కులగణన చేయించడం, సరే తప్పులా నిజమా అది పక్కనే పెడితే ఆ 42% అనేది ఒక పొలిటికల్ ఎజెండాగా అనివార్యంగా ప్రతి రాజకీయ పార్టీకి మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అవును. ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే బీఆర్ఎస్ లో ఒక బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయగలుగుతాడా? కేసీఆర్ చేయలేడు కదా. ఆ అవును. కాంటెస్ట్ లో బీఆర్ఎస్ బాగా ఇరుక్కపోయి ఇప్పుడు బీజేపీ చెప్పగలుగుతారు సార్, ఏమని చెప్పగలుగుతుంది? మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము అని చెప్పగలుగుతుంది బీజేపీ. అలాగే కాంగ్రెస్ ఆల్రెడీ ఇప్పటికే చెప్తున్నది. మీరు వినే ఉంటారు, మహేష్ కుమార్ గౌడ్ ఈ ప్రెస్ మీట్లలో ఆ మధ్యన 4-5 months బ్యాక్ రేవంత్ రెడ్డి తర్వాత బీసీ ముఖ్యమంత్రి వస్తాడని పిసిసి అధ్యక్షుడు చెప్పింది. ఇంకో అవును. పాయింట్, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 1-2 సార్లు ప్రస్తావన చేసిండు, నా తర్వాత బీసీ ముఖ్యమంత్రి వస్తాడని ఆయన చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే తెలంగాణ పాలిటిక్స్ లో 2 పార్టీలు బీసీ ముఖ్యమంత్రిని చేయడానికి బీసీ పోలరైజేషన్ పాలిటిక్స్ నడుపుతున్నాయి, కాంగ్రెస్ బీజేపీ. అప్పుడు బీఆర్ఎస్ ఏం చేయాలా? ఇప్పుడు కేసీఆర్ అయితే బీసీ కాదు, కవిత బీసీ కాదు, కేటీఆర్ బీసీ కాదు. సో లీడర్షిప్ ప్రాబ్లం ఇక్కడ బీసీది. ఏమని చెప్తావు? మీరంతా నాకు ఓటేయండి, నేను ముఖ్యమంత్రిని అయితే మిమ్మల్ని బాగా పరిపాలిస్తా అని చెప్పడం తప్ప ఈ కోటా విషయాన్ని ఎట్లా చెప్పగలుగుతుంది? బీఆర్ఎస్ చెప్పలేదు కదా. చెప్పినా వినే పరిస్థితులు ఉండదులే. ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అని ఇవ్వలేదు కదా. అది కూడా పాయింట్. దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసిండు, ఈయన బీసీ ముఖ్యమంత్రి అని చెప్తే ఇప్పుడు ఎవరు నమ్మేటోడు లేడు తెలంగాణ, అవును. పర్టికులర్లీ కేసీఆర్ విషయంలో. అవును. సరే కాంగ్రెస్ బీజేపీ చెప్పుకోవచ్చు, కానీ ఎజెండా లేదు. ఇప్పుడు బీసీ ఎజెండా లేని పార్టీ ఏది అంటే బీఆర్ఎస్. అయితే మీరన్నట్టుగా కేసీఆర్ స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు అనేది అనిపించినప్పుడు బీసీ ఎజెండా లేకుండా మనం రాజకీయాలకు పోవాల్సి వస్తుంది. దాన్ని మనం ఎట్లా బీజేపీ కాంగ్రెస్ నుంచి మనం కంట్రోల్ చేసుకొని గెలవాలి అని అంటే ఏం చేయాలి? ఏం చేయాలన్నప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే మరి కవిత ఆమె డిఫర్ అవుతూ వస్తున్నదనే కంటే ఏకాఏకి బీసీ వాదాన్ని ఎత్తుకొని వచ్చినారు. అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం పెట్టాలనేది మొదటి డిమాండ్ మీకు తెలిసిందే. అవును. దెన్ నెక్స్ట్ వికారాబాదు తలసరి ఆదాయం ఎంత, రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం ఎంత, ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు, భౌగోళిక తెలంగాణ ఉంది, సామాజిక తెలంగాణ రావాల్సిందే అని ఈ స్లోగన్. సరే కేసీఆర్ ప్రభుత్వాన్ని అది బ్లేమ్ చేసినట్టు ఉన్నా కూడా కవిత మాత్రం
సామాజిక న్యాయం కోసం మాట్లాడుతుందని ఒక మెసేజ్ పంపడం. అంతే కదా! మీరు ఇంకొకటి ఏది తీసుకున్నా ఆమె ఒక బీసీ ఓరియంటేషన్‌లో ఆమె డిమాండ్ చేస్తా ఉంది. సామాజిక న్యాయం పేరు మీద ఏ విషయం ఆమెకు అంతుచిక్కినా గాని దానిపైనే ఆమె మాట్లాడుతూ పోతుందంటే, ఇట్ ఈస్ ఆల్సో ఏ స్ట్రాటజీ ఆఫ్ కేసీఆర్ అని అనుకునే అవకాశం. ఎందుకంటే పార్టీకి ఆప్షన్ లేదు కాబట్టి, బీసీ నాదం అనేది వాళ్ళు చెప్పినా ప్రజలు నమ్మరు కాబట్టి, కవిత చేతనే ఆ రకమైనటువంటి స్ట్రాటజీ తోటి మాట్లాడిస్తున్నారా అనేది ఎక్కడో ఏదో ఒక కోణంలో మాత్రం. హ్మ్. మూడో పాయింట్, ఈమె ఒకవేళ జాగృతి పేరు మీదనో మరో పార్టీలో పెట్టు అదే బీసీ వాదం ఎత్తుకొని పోయినా కూడా ఈ బీసీ వాదాన్ని కొంత డిస్టర్బ్ చేయగలిగితే చాలు అనే అభిప్రాయం కూడా ఉండదు. అవును. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ది బీసీ వాదమే, బీజేపీది బీసీ వాదమే. మూడో పార్టీ కవిత పార్టీ కూడా బీసీ వాదమే ఎత్తుకుంటే 3 పార్టీల బీసీ వాదాల నడుమ కన్ఫ్యూజన్ పెరిగి మనకు అవకాశాలు పెరుగుతాయేమో అనే అభిప్రాయం కూడా కేసీఆర్ లో ఉంటే ఉండొచ్చు మేబీ. హ్మ్. ఎందుకంటే ఇది వీటన్నిటికంటే కూడా ఇంకొక పాయింట్ ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు యాక్చువల్‌గా రేవంత్ రెడ్డి అనే అతను ముఖ్యమంత్రిగా చూడలేకపోతున్నారు. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని వీళ్ళు చూడలేకపోతున్నారు. రేవంత్ రెడ్డిని అవును. దింపడానికి ఏమన్నా స్కెచ్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డిని దింపటానికి స్కెచ్ వేయాలంటే కవిత ఎపిసోడ్ వాళ్ళకి ఏం పనికొస్తది రేవంత్ రెడ్డిని దించడానికి? హ్మ్. దానికన్నా ఇది దానికి సంబంధం లేకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే రేవంత్ రెడ్డిని దిగిపోతే బాగుంటది అనే అభిప్రాయం డెఫినెట్లీ కేసీఆర్‌కి ఉంటది. అతన్ని మార్చితే బాగుంటది అనే అభిప్రాయం డెఫినెట్లీ 100% కేసీఆర్‌కి ఉంటది. ఎందుకంటే ప్రైమ్ ఎనిమీ కదా పొలిటికల్‌గా. పొలిటికల్‌గా ప్రైమ్ ఎనిమీ ఎవరు కేసీఆర్‌కి ఇయాల తెలంగాణలోనంటే రేవంత్ రెడ్డి. హ్మ్. ఇప్పుడు దర్యాప్తులు కావచ్చు, అది కావచ్చు. ఆయనేమి రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షనే ఇంకా కేసీఆర్ ఫ్యామిలీ మీద తీసుకున్నది ఎప్పటికి కూడా లేదు. అది వేరే చర్చ. కానీ ఇతని వల్ల మనకు సమస్యలు వస్తాయనే అభిప్రాయం మాత్రం కేసీఆర్‌కి ఉంది. ఈయనతోటి ఇంకా సమస్యలు రాలే. వచ్చే అవకాశం ఉందనే భయం మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. కాబట్టి హ్మ్. అతనిని తొలగిస్తే బెటర్ మనకు. మనకు కొంత సేఫ్ ఉంటది అనే అభిప్రాయం డెఫినెట్లీ కేసీఆర్‌కి ఉంటది. మీరు ఆ యాంగిల్‌లో చూసినప్పుడు కాంగ్రెస్‌ను డిస్టర్బెన్స్ చేయడంలో ఏ పాత్ర పోషించాలి అనే దాంట్లో కూడా కేసీఆర్ ఉండదు. దాన్ని డిస్టర్బ్ చేయాల. హ్మ్. చేయాలన్నప్పుడు ఏదో కొంత యాక్టివిటీ ఈయనది కూడా ఇంటర్నల్‌గా ఏమైనా జరుగుతుందా అనే అనుమానం కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. సో, ఇక్కడ మరి డైరెక్ట్‌లీ అధిష్టానంతోటే కేసీఆర్ సంబంధాలు ఇంటర్నల్‌గా ఏమన్నా ఉన్నాయా అనే అనుమానం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఇతను జనరల్‌గానే ఇప్పుడు మీరు చూస్తున్నారు మంత్రివర్గ విస్తరణ చర్చ జరగబట్టి దాదాపు 3 నెలలైతుంది. అవును. ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఎప్పుడు పోయినా రేపురా అనే కథ ఉంది. ఓ స్త్రీ రేపురా అని గోడ మీద రాస్తారు చూడండి. ఆ రకంగా నడుస్తున్నది ఇది. మంత్రివర్గ విస్తరణ అనేది అందరికి కనపడదు. ఇప్పటికి హ్మ్. కూడా వాయిదానే పడ్డది. ఇంకెప్పుడు అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి సమ్ బిగ్ చేంజెస్ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఏమైనా బిగ్ చేంజెస్ వస్తాయా అనే అనుమానం. ఎందుకంటే ఇన్ని సార్లు వాయిదా పడదు సార్. హ్మ్. 3 మంత్స్ నుంచి కంటిన్యూయస్ 3, 4 మంత్స్ నుంచి. సంక్రాంతి నుంచి సార్. సంక్రాంతి పోయి ఎన్ని రోజులైంది మనకిప్పుడు? అవును. 5 మంత్స్ అయిపోతుంది. అది నాన్‌స్టూ వాయిదా పడుతూ వస్తుంది. ఇక్కడనేమో ఆస్పిరెంట్స్ పెరిగిపోతా ఉన్నారు. వాళ్ళ ఆశలు పెంచుకుంటా ఉన్నారు. పెద్ద కన్‌ఫ్యూజన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉంది.